అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మూరి సాంబశివరావు గారు రచించినటువంటి తలుపు తెరిస్తే చస్తావు చివరి భాగంలోకి వెళ్దాం. అక్కడక్కడ రక్తం బొట్లు కూడా కనిపించాయి. యుగంధర్ ముందుకు పరిగెత్తాడు. 50 గజాల దూరం వెళ్ళాక ఒక గట్టు కనిపించింది. ఆ గట్టు దగ్గర మట్టి చెదిరిపోయి ఉంది. గట్టెక్కి టార్చి వేసి చూశాడు. గట్టుకు 10 అడుగుల కింద ఒక గుంట ఉంది. మొదట యుగంధర్కి కనిపించింది గుంటలో నీళ్లు. తర్వాత కనిపించిన దృశ్యం అవతలి గట్టున మెడ వరకు నీళ్లలో ఉన్న మనిషి తల. 2 చేతులు పైకెత్తి గుంట పక్కనున్న రాయినో చెట్టు కొమ్మనో పట్టుకున్నాడు. తల మీద నుంచి చెంపల మీద కారుతున్న రక్తం చుక్కలు నీళ్లల్లో పడుతున్నాయి. అదంతా యుగంధర్ ఆరక్షణంలో గమనించాడు. మిస్టర్ పిలిచాడు యుగంధర్. పలికాడు యువకుడు. టార్చి వెలుగు నీళ్లలోకి వేయండి అని టార్చి అతనికిచ్చి యుగంధర్ నీళ్లల్లోకి దూకాడు. ఆ గుంట అట్టే వెడల్పు లేదు, కానీ బాగా లోతుంది. యుగంధర్ నీళ్ల అడుక్కుపోయి పైకొచ్చి రాజు అని పిలిచాడు. రాజు మూలిగాడు. యుగంధర్ రాజును పట్టుకుని నువ్వు చెయ్యి వదిలేయి, నేను నిన్ను పట్టుకుంటాలే అని అన్నాడు. రాజు మాట్లాడే స్థితిలో కూడా లేడు. చెయ్యి వదిలేసి యుగంధర్ భుజం మీద వాలాడు. ఒక చేత్తో రాజును పైకెత్తి పట్టుకుని రెండో చేత్తో రాయిని పట్టుకున్నాడు యుగంధర్. గట్టు మీద ఉన్న యువకుడిని చూసి త్వరగా కారు దగ్గరికి వెళ్ళి లగేజ్ కంపార్ట్మెంట్లో ఉన్న తాడు తీసుకురండి కేకేశాడు. రాజుకు తల మీద దెబ్బ తగిలి చాలా రక్తం కారింది. ఎంత పెద్ద దెబ్బో పరీక్షిస్తే గాని తెలియదు. తాడు కిందకి విసరనా అడిగాడు ఒక యువకుడు. మా బరువుకి మీరు తాడు పట్టుకోలేరేమో, ఓ చెట్టు కట్టండి. చెట్టు దూరంలో ఉంది, తాడు అంతవరకు పోదు. అయితే మీ మోటార్ సైకిల్ తేయండి. అతను సైకిల్ తెచ్చి ఏం చేయను అన్నాడు. సైకిల్కి తాడు కట్టి నేల మీద పడుకోబెట్టి మీరు దాని మీద కూర్చోండి. 10 నిమిషాలు పట్టింది రాజును తీసుకుని యుగంధర్ గట్టు మీదకి రావటానికి. రాజు మూలుగుతున్నాడు. టార్చి వెలుగులో గాయం పరీక్షించాడు యుగంధర్. పెద్ద గాయమే, వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని రాజుని భుజం మీద వేసుకుని కారు దగ్గరికి పరిగెత్తాడు. ఇక యుగంధర్ ఆపరేషన్ థియేటర్ ముందు నిల్చున్నాడు. క్షణక్షణం తలుపు వైపు చూస్తున్నాడు. ప్రాణాపాయం లేదని, 2 కుట్లు వేసి రక్తం ఎక్కిస్తే మర్నాటి కోలుకుంటాడని సర్జన్ చెప్పాడు. అంతలో పోలీస్ కమిషనర్ ఏసీ వచ్చారు. రాజు ఎలా ఉన్నాడని అడిగారు. థియేటర్లోంచి సర్జన్ బయటకు వచ్చి డాక్టర్ అయి కూడా మీరు ఇంత గాబరా పడతారే, ఏం పర్వాలేదు, రేపటికి లేచి కూర్చుంటాడు అని చెప్పాడు. డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి కమిషనర్ వైపు తిరిగి చిన్నగా నవ్వి సారీ, చాలా కంగారు పడ్డాను, రాజు నాకు కొడుకు లాంటివాడు అన్నాడు. నాకు తెలుసు, రంగం తప్పి చూపకుండా మనుషులను కాపలా పెట్టమన్నారుగా, ఇన్స్పెక్టర్ శివಣ್ణ ఆ పని చూస్తున్నాడు అన్నాడు కమిషనర్. ఆల్ రైట్, నేను హోటల్కి వెళ్తాను, రేపొద్దున కలుసుకుందాం అన్నాడు యుగంధర్. ఇక డిటెక్టివ్ యుగంధర్ మర్నాడు పొద్దున్నే లేచి ఆసుపత్రికి వెళ్ళి రాజును చూసి ఏం జరిగిందని అడిగాడు. రంగణ్ణి తను వెంటాడటం గురించి చెప్పి ఏ రాయితోనో నా తల మీద కొట్టుండాలి, ఆ తర్వాత నాకేం తెలియదు, చల్లగా నీళ్లు మొహానికి ఒంటికి తగిలేటప్పటికీ స్పృహ వచ్చింది. నీళ్ల పైకి తేలి చూశాను. గట్టు మీదకి వెళ్ళటం అసాధ్యం అనిపించింది. గట్టు దగ్గరున్న రాయిని పట్టుకుని ఎంతసేపు వేళ్లాడానో తెలియదు. మీ పిలుపు వినగానే ప్రాణం లేచొచ్చింది అన్నాడు. చాలా అదృష్టం, స్పృహ లేని వాడిని నీళ్లల్లో పడేస్తే బతకవనుకున్నాను. రంగన్ బతకవనుకున్నాడు, లేకపోతే అని యుగంధర్ లేచి నిల్చున్నాడు. రంగన్ చిక్కాడా? ఇంకా లేదు, కమిషనర్తో కాన్ఫరెన్స్ ఉంది, అరెస్ట్ చేస్తారు, వస్తాను అని యుగంధర్ బయలుదేరాడు. ఇక యుగంధర్ కమిషనర్ గదిలోకి వెళ్ళగానే రండి, మీకోసమే కాచుకున్నాం చెప్పాడు కమిషనర్. ఏసీ శివಣ್ణ, అఖ్తర్ కూడా అక్కడే ఉన్నాడు. ఆ నీళ్ల గుంట గాలించారా అడిగాడు యుగంధర్. ఎస్, శవం ఉంది, వీపులో కత్తి పొడవబడింది, నీళ్లల్లో పడేసే ముందే ఆ మనిషి ప్రాణం పోయి ఉండాలి చెప్పాడు ఏసీ. నీళ్లల్లో ఉన్నది కనుక కత్తి మీద వేలిముద్రలు ఉండవు. ఆ ప్రాంతానికి వెళ్ళిన కారు టైరు గుర్తులు ఫోటో తీయించారా? తీయించాం. ఇంకో విషయం, కింగ్స్ బార్లోంచి తెచ్చిన సీసాలు గ్లాసుల మీద వేలిముద్రలు తీయించారా? తీపించాం. పోల్చి చూసారా? లేదు. అయితే ఆ ఫోటోలు తెప్పించండి. అలాగే రంగన్ వేలిముద్రలు, కాలి మీద ఉన్న స్త్రీల కోసం వెతికిన అతని వేలిముద్రల ఫోటోలు కూడా తెప్పించండి. 5 నిమిషాల్లో ఫోటోలన్నీ వచ్చాయి. యుగంధర్ వాటిని పోల్చి చూసి తృప్తిగా తలాడించి రంగన్ని అరెస్ట్ చేయడానికి ఏర్పాటు చేయండి అని చెప్పాడు. కమిషనర్ మొహం వికసించింది. రిసీవర్ తీసి ఫోన్లో ఏవో కొన్ని ఆదేశాలు ఇచ్చి
మీరు నిన్న చెప్పిన దాన్ని బట్టి రంగని హత్యలు చేశాడని గ్రహించాను. ఎందుకు చేశాడు అడిగాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించి, ఒక రకంగా చూస్తే ఈ హత్యలకు మూల కారణం ప్రమీల అని క్షణం ఆగి, ప్రమీల తత్వం తెలిసే భక్తవత్సలం గారు యోగ్యుడు మంచివాడు అయిన వరుడు కోసం వెతికాడు. భాగ్యవంతుడు దొరకక కాదు బీదవాడైన చంద్రన్కి ఇచ్చింది. శ్రీమంతుడు కాని వాడైతే కూతురు ప్రవర్తన కొంతవరకైనా సహిస్తాడని ఆశించి ఉంటారు. పెళ్ళైన కొద్ది రోజులకే చంద్రన్ తమ్ముడు రంగంతో ప్రేమ కలాపం ప్రారంభించింది. ప్రమీల తత్వం రంగన్కి తెలియదు. తనను నిజంగా ప్రేమిస్తోందనుకున్నాడు. చంద్రన్ నుంచి విడాకులు తీసుకుని తనను వివాహం చేసుకోమని అడిగాడు. చంద్రన్ నుంచి విడాకులు తీసుకోవటం ప్రమీలకు ఇష్టమే గనక సరే అన్నది, కానీ రంగన్ని వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో కాదు. చంద్రన్ అడల్టరీ చేసినట్టుగా సాక్ష్యం సంపాదిస్తే విడాకులు సులభంగా కోర్టు వారిస్తారని చెప్పాడు రంగన్. అటువంటి సాక్ష్యం సంపాదించే బాధ్యత తన నెత్తి మీద వేసుకున్నాడు. రంగన్కి ఎలిజబెత్తో అదివరకే స్నేహం ఉండి ఉండాలి. డబ్బు ఆశ చూపించి చంద్రన్ని వలలో వేసుకుని సాక్ష్యం సంపాదించి పెట్టమన్నాడు. ఎలిజబెత్ ఆమె తండ్రి కలిసి పన్నాగం పన్ని చంద్రన్ని బుట్టల్లో వేసి ఎలిజబెత్ అన్యోన్యంగా ఉన్న ఫోటోలు తీశారు. కానీ వాటిని రంగన్కి ఇవ్వలేదు. వాటిని తమ దగ్గరే ఉంచుకుని ప్రమీలకు చూపిస్తామని చంద్రన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుకోవటం ఎక్కువ లాభదాయకమని ఆలోచించారు. తను చేసిన ప్లాన్ పారనందుకు రంగన్ ఇంకో స్త్రీ కోసం వెతికాడు. లీల కనిపించింది. చంద్రన్ని వలలో వేసుకుని సాక్ష్యం సంపాదించడానికి అంగీకరించింది. రంగన్ ప్రమీలను అడిగి 10,000 రూపాయలు తెచ్చి అడ్వాన్స్ ఇచ్చాడు. సాక్ష్యం సంపాదించిస్తే ఇంకా 40,000 ఇస్తానన్నాడు. ప్రమీల నైజం ఎలా మారుతుంది? ఎర్రగా అందంగా ఉండే ఒక బట్టల షాప్ అతనితో ప్రేమ కలాపం సాగించింది. రంగన్ ఆ విషయం తెలుసుకుని మండిపోయాడు. ద్వేషం, కసి రెచ్చిపోయాయి. తనను మోసం చేసిందనే బాధతో ప్రమీల మీద కచ్చ పెట్టుకున్నాడు. చంద్రనికి వ్యతిరేకమైన సాక్ష్యం ఆమెకి ఇవ్వదలుచుకోలేదు. పరిస్థితులు ఇలా ఉండగా చంద్రన్ తనతో వ్యభిచరించినట్టుగా సాక్ష్యం సంపాదించానని 40,000 ఇచ్చి సాక్ష్యం తీసుకోమని రంగన్కి కబురు చేసింది లీల. రంగన్ దగ్గర డబ్బు లేదు. వెంటనే డబ్బు ఇవ్వకపోతే తను సంపాదించిన సాక్ష్యం ప్రమీలకిచ్చి డబ్బు తీసుకుంటానని బెదిరించి ఉంటుంది. రంగన్ ఇరుకులో పడ్డాడు. ప్రమీల ఊళ్ళో లేదు. ఆమె వచ్చేలాగా ఆ అవాంతరం ఆపాలి. ఎలా? అప్పుడు కలిగి ఉంటుంది ఆలోచన. ప్రమీలను హత్య చేస్తే ఆస్తి తన అన్నకొస్తుందని, తర్వాత చూసుకోవచ్చని. తనకు సహాయం చేసేందుకు డబ్బు కోసం ఏ పనైనా చేసే ఒక యువకుణ్ణి పట్టాడు. అతనే బృందావన్ హోటల్లో బస చేసిన సురేష్ కుమార్. కాలి మీద మచ్చ ఉన్న యువతిని హత్య చేయడానికి అతను ప్రయత్నిస్తున్నట్టుగా రంగన్ సాక్ష్యం సృష్టించాడు. విమల విషయంలోనూ సుగుణ విషయంలోనూ జరిగిన ప్రయత్నాలకు అదే కారణం. వాళ్లకు హాని చేయాలని అతను ఉద్దేశించలేదు. అనుమానం ఎవడో అనామకుడి మీదకి పోవటానికే రంగన్ అతన్ని ఆ పనులు చేయమన్నాడు. కాళ్ల మీద మచ్చలున్న స్త్రీలను హత్య చేయడానికి ఎవడో పూనుకున్నాడని పోలీసులకు తప్పు అభిప్రాయం కలిగాక రంగన్ లీలను హత్య చేశాడు. అప్పటికీ ప్రమీల ఊరి నుంచి వచ్చేసి ఉంటుంది. లీలది రంగన్ హత్య చేసుంటాడని అనుమానించి పోలీసులకి చెప్తానని బెదిరించి లీల సంపాదించినటువంటి సాక్ష్యం ఇవ్వమని ఉంటుంది. రంగన్ కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నాడు. ప్రమీలను తుదముట్టిస్తే గానీ తనకు ఆపద పోదు. కాళ్ల మీద మచ్చలున్న స్త్రీలను ఎవడో చంపుతున్నాడని కలవరపడుతున్నారు ఊళ్ళో వాళ్ళు, పోలీసులు. ప్రమీలను ఇదే సమయంలో హత్య చేస్తే అనుమానం ఆ అనామకుడి మీదకి పోతుంది. చంద్రన్, ప్రమీల భోజనానికి వెళ్ళినప్పుడు పడగదిలోకి వెళ్ళి బీరువాలో దాక్కున్నాడు. ప్రమీల భోజనం చేసి వచ్చి మంచం మీద పడుకోగానే కత్తితో పొడిచి చంపాడు. కిటికీలోంచి హంతకుడు వచ్చినట్టుగా నిదర్శనంగా కిటికీ దగ్గర తివాచీ మీద కొంచెం మట్టి జల్లి బూట్ కాళ్లతో తివాచీని నలిపాడు. నెంబర్ 9 బూట్స్ల చేత్తో పట్టుకెళ్ళి కిటికీ కింద నేల మీద అదిమి జాడలు పడేటట్టుగా చూశాడు. పోలీసులు చంద్రన్ అనుమానిస్తారని రంగన్ అనుకోని ఉండడు. తనకు సహాయం చేసిన సురేష్ కుమార్ నిజం గ్రహించి తనను బ్లాక్మెయిల్ చేస్తాడని ఊహించి ఉండడు. నిన్న సాయంకాలం కింగ్స్ బార్కి సురేష్ రంగన్ని పిలిపించి డబ్బు ఇవ్వమని అడిగుంటాడు. రంగన్ దగ్గర డబ్బు లేదు. చంద్రన్ని పోలీసులు వదిలేక తీసుకునిస్తానని సురేష్ కుమార్కి చెప్పి పంపేసుంటాడు. సురేష్ని నేను వెంబడించాను. అతను అది గ్రహించి తనను ఎవరో వెంబడిస్తున్నారని రంగన్కి ఫోన్ చేశాడు. రంగన్ భయపడ్డాడు. సురేష్ కుమార్ని పట్టుకుంటే తను ఆడిన నాటకం బయటపడుతుంది. అందుకే సురేష్ కుమార్ని అక్కడే ఫోన్ బూత్ దగ్గర ఉండమని చెప్పి రంగన్ వచ్చి అతని కారులో ఎక్కించుకున్నాడు. ఏదో మిష మీద కారు ఆపి సురేష్ కుమార్ని చంపేశాడు.
రోడ్డు పక్కనున్న పల్లంలోకి వెళ్ళి శవం నీళ్ల గుంటల్లో పారేసొస్తూ రాజును చూశాడు. వెనకగా వెళ్ళి రాజును తల మీద కొట్టి ఆ నీళ్ల గుంటలోనే రాజుని పడేశాడు. నేను కూడా వెంటాడి వస్తున్నానని రంగన్కి తెలియదు. ప్రమీల కాలి మీద, లీల కాలి మీద మచ్చలున్నాయని రంగన్కి తెలుసు కనుకే ఆ ఇద్దరిని హత్య చేసే ముందు అనుమానం ఏ అనామకుడి మీదకు పోయేందుకు కాళ్ల మీద మచ్చలున్న యువతులను ఎవరో హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా సురేష్ కుమార్ ద్వారా పోలీసులను తప్పుదారి పట్టించడానికి ముందే పథకం వేశాడు. తన ప్రవర్తన అట్టే కాలం భర్త సహించడని, కోపం వచ్చి చంపుతాడేమోనని భయపడి చంద్రన్ తనను హత్య చేయడానికి ప్రయత్నాలు చేసినట్టు ప్రమీల ఉత్తరం రాసి వకీల్కి ఇచ్చి ఆ విషయం చంద్రన్కి చెప్పింది. తనకు ఆ విషయం తెలియదని చంద్రన్ అబద్ధం చెప్పాడు. నేను చెప్పిన ఈ విషయాల్లో కొన్ని ఊహించినవి, కొన్ని హేతువాదంతో తెలుసుకున్నవి, కొన్ని సాక్ష్యాల దృష్టి ఆలోచించినవి. రంగన్ మీద ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి మీకు కావాల్సినంత సాక్ష్యం ఉందనుకుంటాను అని ముగించాడు యుగంధర్. థ్యాంక్స్, వెరీ మెనీ థ్యాంక్స్ అన్నాడు కమిషనర్. అదండి మరి సీరియల్. ఇక ఈ సీరియల్ని రచించినటువంటి కొమ్మూరి సాంబశివరావు గారి గురించి ఒక 2 మాటలు విందాం. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు అంటే తెలియని తెలుగు పాఠకులుండరు. ఈ పాత్రలను సృష్టించిన రచయిత, తెలుగులో తొలి హారర్ నవల రచయిత కూడా కొమ్మూరే. కొమ్మూరి సాంబశివరావు గారు 1926లో జన్మించి 1994లో మరణించడం జరిగింది. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించారు. సినీ జర్నలిస్ట్గా, పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. 90 నవలలు రచించి డిటెక్టివ్ నవల రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అదండి సాంబశివరావు గారి గురించి మన దగ్గర ఉన్నటువంటి కొంత డేటా. ఏదేమైనా ఈరోజుతో ఈ సీరియల్ సమాప్తం. మరలా రేపటి నుంచి ఇంకొక సస్పెన్స్ సీరియల్ ఒకటి ప్రారంభించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.